టైటిల్ చూశారు కదండి, చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ కదా ఇది. మానవాళిని కుదిపేస్తున్న సబ్జెక్ట్, ముఖ్యంగా మగ ప్రపంచాన్ని, పురుష ప్రపంచాన్ని కుదిపేస్తున్న సబ్జెక్ట్ నాగింగ్. నాగింగ్ అంటే మీ అందరికీ తెలుసు కదండి, తెలుగులో సతాయించడం అని కదా. దాన్ని మనం నస అని కూడా అంటుంటాం కదా. ఈ సతాయించడానికి చెల్లెలే నస అండి. సతాయించడం ఎట్లా ఉంటుందంటే కొంచెం యుద్ధం చేసినట్టుగా ఉంటుంది. నస ఏంటంటే ఈ చెవిలో జోరీగలాగా అదే పనిగా చెబుతూ ఉంటారు, మనల్ని వేరే పని చేసుకునేవారు అన్నమాట. అసలు నాగింగ్ అంటే ఏంటి అంటే, ఇక నుంచి నేను నాగింగ్ అనే మొదలు పెడతానండి. నాగింగ్ అంటే ఏం లేదండి, వాళ్ళ పనిని అనుకున్నట్టుగా జరగటం కోసం పదే పదే క్రిటిసైజ్ చేయటం కానీ, లేకపోతే కంప్లైంట్ చేయటం కానీ, పని అయ్యేదాకా అలా నడుస్తూనే ఉంటుంది. దాన్నే నాగింగ్ అని మనం ప్రత్యేకంగా చెప్పచ్చు అన్నమాట. అయితే ఎవరు ఎక్కువగా చేస్తారు నాగింగ్? ఎవరిని చేస్తారు? మేధావులు చెప్పింది ఇంతవరకు నేను నోట్స్ రాసుకున్నది, బాగా కేర్ఫుల్గా స్టడీ చేసింది, ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే, ఆడవాళ్ళు ఎక్కువగా మగవాళ్ళని నాగింగ్ చేస్తూ ఉంటారండి. అంటే భార్యలు భర్తల్ని నాగింగ్ చేస్తూ ఉంటారు. మరి భర్తలు భార్యలు చేయరా? చేస్తుంటారండి, కానీ కంపారిటివ్గా చూసుకుంటే చాలా తక్కువ అన్నమాట. అయితే ఎందుకు ఈ ఆడవాళ్ళు మగవాళ్ళని ఇలా నాగింగ్ చేస్తూ ఉంటారు అంటే, భార్యలు భర్తల్ని ఎందుకు నాగింగ్ చేస్తూ ఉంటారు? నా భర్త నన్ను పట్టించుకోవడం లేదు అన్న భావన బలపడినప్పుడు, చూపెట్టవలసినంత ప్రేమ చూపెట్టడం లేదు అన్న అభిప్రాయానికి వచ్చేసినప్పుడు, ఆమె అనుకున్న రీతిలో పని కానప్పుడు, అలాగే ఆమె స్వేచ్ఛ స్వాతంత్రాలకి భంగం కలిగినప్పుడు, అలాగే చెప్పిన పనిని పట్టించుకోనందుకు, ఒకవేళ పట్టించుకున్నా కూడాను ఆలస్యం చేసినందుకు, ఇంట్లోనే కాకుండా, ఇంట్లో కాదండి బయటనే ఎక్కువగా బిజీగా ఉంటున్నందుకు, తనను సంప్రదించకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నందుకు ఎలా ఉంటాయండి కారణాలు? ఎలా ఉంటాయి కారణాలు? ఈ ఎలిజబెత్ బెర్న్స్టీన్ అనే ఒక రచయిత ఈ అమెరికాలో ఉన్న వాల్ స్ట్రీట్ జర్నల్లో ఒక ఆర్టికల్లో నాగింగ్ గురించి చెప్పిందంటే, ఆమె ఏమందంటే, ఇద్దరిలో ఒకళ్ళు ఒక విషయమై పదే పదే అభ్యర్థిస్తున్నప్పుడు, ఆ ఇంకో వ్యక్తి ఆ అభ్యర్థనను నిర్లక్ష్యం చేసినప్పుడు కలిగే చిరాకే నాగింగ్ అని చెప్పిందండి. అయితే అసలు ఈ నాగింగ్ ఎట్లా ఉద్భవిస్తుంది ఏంటి అంటే, ఒక విధంగా చెప్పాలి అంటే, ఇది ఒక యాటిట్యూడినల్ డిఫరెన్స్ అండి, మెన్ అండ్ ఉమెన్లో అనమాట. అంటే సృష్టితో పాటే ఈ ప్రత్యేకమైన లక్షణము ఆడవారిలో ఎక్కువ వచ్చింది అని చెప్పేసి. దానికి కారణం ఏంటంటే, సామాజికంగా శారీరకంగా స్త్రీ ఎప్పుడూ కూడాను పురుషుడి మీద ఎక్కువ భాగం ఆధారపడి ఉండవలసి వస్తుందంటే, ఇది మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం అన్నమాట. ఇంకొకటి ఏంటంటే, స్వతసిద్ధమైన గుణం ఒకటి ఉంది ఆడవాళ్ళకి, అట్లాగే మగవాళ్ళకి కూడా ఉందండి. అదేంటంటే, ఆడవాళ్ళు ఏది మర్చిపోరు, మగవాళ్ళు ఏది గుర్తుంచుకోరండి. ఇది కుటుంబ జీవితంలో ప్రతివాడికి కూడాను అనుభవైక వైద్యమే. ఇక్కడే స్త్రీలు ఏం చేస్తుంటారంటే, పురుషుల్ని చాలా ఇర్రెస్పాన్సిబుల్గా ట్యాగ్ చేసేస్తూ ఉంటారు. దీనికి కారణం ఏంటంటే, ఇంట్లో భార్యాభర్తల పాత్రలు
ఎక్కువ భాగం విడివిడిగా ఉంటాయి కదా. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే ఇయర్ మార్కు చేయబడి ఉంటాయి. స్త్రీలు ఇంటి విషయంలో పురుషుల కంటే ఎక్కువగా బాధ్యతగా ఉంటారు. ఎందుకంటే భర్త ఎడల, పిల్లల ఎడల, అలాగే కుటుంబం ఎడల వాళ్ళు అంటే వాళ్ళ మనసు ఆ విధంగా కండిషనింగ్ చేయబడుతుంది అన్నమాట. అందువలన వాళ్ళు ఎక్కువగా భార్యకి, భర్తకి, పిల్లలకి, అలాగే కుటుంబానికి కొంచెం దగ్గరగా ఉంటారు అన్నమాట. దగ్గరగా ఉంటారు. ఒక మేధావి ఏమంటాడంటే, పురుషుడికి స్త్రీ జీవితంలో ఒక భాగం, కానీ స్త్రీకి పురుషుడు కుటుంబమే తన జీవితం అని చెప్తాడండి. అయితే ఇందాక చెప్పినట్టుగా సృష్టిపరంగా వచ్చిన ఒక బయోలాజికల్ డిఫరెన్స్ అన్నమాట ఈ నాగింగ్ అనేది. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా. దీన్ని ఇంకొంచెం జాగ్రత్తగా చెప్పాలి అంటే, మానవ పరిణామ క్రమంలో ఆదిమ జాతి నుంచి మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ పురుషుడు బయటికి వెళ్ళి అంటే వేటకి వెళ్ళి దుప్పిని వేటాడి పట్టుకొస్తాడు. దాన్ని భార్య వండుతుంది కదా. అందువల్ల ఈ పురుషుడు ఎప్పుడు ఎట్లా ఉంటాడంటే ఒకే ఒక పని మీద మనసు పెట్టి ఉంటాడు. ఆ పని అయిన దాకా అక్కడి నుంచి లేవడండి. ఎందుకంటే అతను ఎప్పుడు కూడాను గోల్ ఓరియంటెడ్గా ఉంటాడు, అంతే. అది అయితే తప్ప రెండో పనికి వెళ్ళాడు. స్త్రీ అట్లా కాదండి, మల్టీ టాస్కింగ్ అనమాట. పిల్లల్ని చూసుకోవాలి, కుటుంబాన్ని చూసుకోవాలి, భర్తను చూసుకోవాలి, అసలు కుటుంబాన్ని ఎలా నడపాలి అన్నది కూడాను స్త్రీ ఎక్కువగా ఆలోచిస్తుందండి పురుషుడి కంటే కూడా. లోటుపాట్లు ఏమన్నా ఉంటే చెప్తుంది, ఆ పురుషుడు వాటిని తప్పకుండా పూరించాలన్నమాట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అంటే నేను చదివాను కాబట్టి మీకు చెప్తున్నానండి, పురుషులు కానీ స్త్రీలు కానీ విడివిడిగా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆలోచన తీరు ఎలాగ ఉంటుంది. ఇప్పుడు పురుషులు రెస్టారెంట్కి వెళ్ళారనుకోండి, వాళ్ళ డిస్కషన్ ఎక్కువగా పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్స్ మీద ఉంటుంది. వేసిన టెండర్స్ ఏమన్నా ఉంటే వాటిని ఎలా సంపాదించాలి అన్న దాని మీద ఉంటుంది. అట్లాగే బిజినెస్ డీల్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. షేర్స్, అలాగే ఇన్వెస్ట్మెంట్స్ గురించి వాళ్ళ టాక్ ఎక్కువగా ఉంటుంది. అదే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి, ఇండస్ట్రియలిస్ట్ ఉన్నాడు అనుకోండి, ఎంప్లాయీస్ స్ట్రైక్ చేశారు అనుకోండి, దాని గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు అనమాట మిగతా బిజినెస్ మెన్తో. అదే స్త్రీలు రెస్టారెంట్కి వెళ్ళారు అని అనుకుందాం, వాళ్ళ డిస్కషన్స్ ఎలా ఉంటాయంటే కుటుంబ వ్యవహారాల్లో అసంతృప్తి, పిల్లల చదువులు, భర్త హోదా, నగలు, ఇతర స్త్రీలతో పోలిక, ఇవే. అంటే ఒక విధంగా చెప్పాలంటే కుటుంబ పరంగానే వాళ్ళ మాట, వాళ్ళ చర్చలు, వాళ్ళ అభిప్రాయాలు అలా జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. ఎంతకంటే ముఖ్యమైన ఒక విషయం నేను చెప్తానండి, న్యాయంగా సంబంధించింది. అసలు మహిళల నుంచి తరచూ వచ్చే ఫిర్యాదు ఏంటంటే, మా మాటల్ని పూర్తిగా వినిపించుకోరండి మా భార్య భర్తలు, మా భర్తలు అరకొరగా విని కారణం కనిపెట్టేసి పరిష్కారాన్ని మా ముందు ఉంచుతారు. ఆ పరిష్కారాన్ని కనుక అభినందించకపోతే మళ్ళీ మా భర్తలు గందరగోళంలో పడిపోతారు, చిరాకు పడతారు అని చెప్పేసి. మరి ఏంటమ్మా మీరేదో అడగబోయారు, వాళ్ళు అర్థం చేసుకున్నారు, ఓ పరిష్కారాన్ని సూచించారు కదా, ఇలా చేస్తాను అంటున్నాడు కదా, మీకు ఎందుకు మళ్ళీ దిగులు, బాధ, కోపము, చిరాకు అని మనం అడిగామనుకోండి, ఎక్కువ భాగం స్త్రీలు ఏమంటారంటే, మేము చెప్పింది పూర్తిగా వినిపించుకుంటే చాలండి, సొల్యూషన్ మాకు సెకండరీ. అసలు మమ్మల్ని తీసి పరేసినట్టు, మేము అసలే 5 నిమిషాలు చెప్తే ఈయనట్టు వినడు కదా అని చెప్పేసి 2 నిమిషాలకి కుదించి చెప్పే ప్రయత్నం చేస్తాం. దీనికి ఎన్నో రిహార్సల్స్ జరుగుతాయి. కానీ 1/2 నిమిషం కూడా పూర్తి కాదండి మేము చెప్పటము, వెంటనే ఈయనకు సొల్యూషన్ పడేస్తాడు.
సో వాట్ వీ వాంట్ ఈస్ జస్ట్ లిసనింగ్, దట్స్ ఆల్. సొల్యూషన్ ఈజ్ సెకండరీ అంటున్నారండి. ఇక్కడ ఈ విషయంలో స్త్రీ యొక్క మనస్తత్వంతో పురుషుడు గనక కనెక్ట్ కాకపోతే పురుషుడి దృష్టిలో అది నాగింగ్ కింద రూపాంతరం చెందుతుందండి. అంతే, అంతకంటే ఏమి లేదు. చివరికి చూడండి, నిశ్శబ్దము, నైరాశ్యము, స్తబ్దత, అంతే కదా. పరాకాష్ఠ ఏంటంటే నాగింగ్. నేను ఏది చెప్పినా వినిపించుకోవటం లేదు, ఆయన అభిప్రాయం ఆయన చెప్పేస్తున్నాడు అని చెప్పేసి ఒక స్థిరమైన అభిప్రాయాన్ని పదే 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 చెబుతూ ఉంటుందండి. ఆయన వింటాడు లేదు అనేది అనవసరం. ఇది ఒక విధంగా చెప్పాలంటే పరాకాష్ఠ అనమాట. మరి సొల్యూషన్ ఏమైనా ఉందా అని చెప్పేసి నన్ను అడిగారు అనుకోండి, ఉందండి. సొల్యూషన్ ఎందుకు లేదు? కాసేపు మనం అదర్ వే రౌండ్ ఆలోచిద్దాం. చక్కగా వినే భర్త, ఓపికగా వినే భర్త లభించాడని అనుకుంటామండి. అంటే ఈ స్త్రీ యొక్క, అంటే భార్య యొక్క కోరిక తీరిందని మనం అనుకుంటాం. ఇప్పుడు 3 అద్భుతాలు జరుగుతాయండి. మొదటి అద్భుతం ఏంటంటే ఆమె అతని పురోభివృద్ధికి పాటుపడుతుంది, అంటే భర్త పురోభివృద్ధి. అట్లాగే ఆమె పనితీరును కూడాను ఆమె మెరుగుపరుచుకుంటుంది. 3వ అద్భుతం ఏంటంటే పిల్లలకి గొప్ప తల్లిగా ఉండే ప్రయత్నం చేస్తుందండి. ఈ 3 అద్భుతాలు జరుగుతాయి. ఎప్పుడైతే పురుషుడు ఎంత అలసిపోయి వచ్చినా ఆఫీస్ నుంచి ఆమె చెప్పింది కనుక అలాగా వింటే ఈ 3 అద్భుతాలు జరుగుతాయండి. అప్పుడు కుటుంబం కూడాను పటిష్టంగా ఉంటుందన్నమాట. కానీ పురుషుడు అలసిపోయి వచ్చినప్పుడు చిరాకు పడ్డాడు అనుకోండి, ఆ చిరాకు ఈమె మనసులో అలా స్థిరంగా నిలబడిపోతుంది. నేను ఏది చెప్పినా పట్టించుకోడు. పొద్దున పోయాడు, రాగ సాయంత్రం వచ్చాడు, ఏదో చెబుదామని చూస్తే చిరాకు పడుతున్నాడు అని అనుకుంటుంది అనమాట. అలాగా ఈమె నాగింగ్ చేసే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే స్త్రీ ఎక్కువగా పిల్లలు, భర్త, కుటుంబ అవసరాల గురించే తన మానసిక శారీరక శక్తులన్నిటినీ ఉపయోగిస్తుంది. కాబట్టి ఆమె కోరుకునే మార్పు ఏదన్నా ఉంది అంటే ఆట విడుపుగా అది భర్త పిల్లలతో పాటు అప్పుడప్పుడు బయట గడపటం, బయట భోజనాన్ని రుచి చూడటం, అంతేనండి ఆమె కోరుకునేది. ఇక్కడే స్త్రీ పురుషుడి ద్వారా చాలా కోల్పోతుంది అన్నమాట. చాలా కోల్పోయి మళ్ళీ నాగింగ్ స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలండి. అదేంటంటే ఎప్పుడు బయట ఉండే పురుషుడు వారాంతంలో హాయిగా ఇంట్లో గడిపేయాలి, ప్రశాంతంగా గడిపేయాలి అని అనుకుంటాడు. ఎందుకంటే వీక్ మళ్ళీ మొదలైంది అనుకోండి, అతని రొటీన్ మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది, మళ్ళీ బిజీలో పడిపోతాడు. కాసేపు మనం ఇక్కడ ఆగి స్త్రీని గురించి ఆలోచిద్దామండి. స్త్రీ విషయంలో కూడా సరిగ్గా జరుగుతుంది. వారమంతా ఇల్లు, పిల్లలు, భర్త, వంట, వార్పు, ఈ కుటుంబము వీటితో గడిపేటప్పటికి ఏమవుతుందంటే వారాంతంలో ఒక్కసారి ఇలా బయటికి రెస్టారెంట్కి పోయి హాయిగా ఎంజాయ్ చేద్దాం అని కోరుకుంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ పురుషుడు చాలా సిన్సియర్గా చేయవలసిన ఆలోచన ఏంటంటే, నిజమే కదా, నేను బయట ఎట్లా బిజీగా ఉంటున్నానో ఈమె ఇంట్లో కూడా బిజీగా ఉంటుంది కదా, ఈమెను బయటికి తీసుకెళ్ళకపోతే ఎట్లా, పిల్లల్ని బయటికి తీసుకెళ్ళకపోతే ఎట్లా అని చెప్పేసి ఇతను కూడా భార్య పిల్లల్ని బయటికి తీసుకెళ్ళి అలా ప్రశాంతంగా వాళ్ళతో అక్కడ బయట ఎంజాయ్ చేయాలండి. ఎంజాయ్ చేయాలంతే. పురుషుడు ఎలా కోరుకుంటున్నాడు, స్త్రీ కూడా అలాగే కోరుకుంటుంది కదా. ఈ డిఫరెన్స్ని కనుక స్త్రీలు పురుషులు అర్థం చేసుకుంటే వీలైనంతగా ఈ నాగింగ్ ఉంది చూసారా, దీన్ని మినిమైజ్ చేయొచ్చండి. ఎందుకు చెప్తున్నానంటే కుటుంబ పరంగా స్త్రీ ఎక్కువ బాధ్యతని స్వీకరిస్తున్నప్పుడు
ఇక్కడ పురుషుడు స్త్రీ గురించి, ఆమె కోరుకుంటున్న మార్పు గురించి ఆలోచించాల్సిందే, శ్రద్ధ తీసుకోవాల్సిందే. అలా వాళ్ళతో పాటు బయటికి వెళ్ళి బయట సేద తీరాల్సిందే. భార్య పిల్లలతో అలా ఉండకపోతే అది పురుషుడు స్వార్థం అవుతుంది. అది చివరికి మళ్ళీ నాగింగ్కి దారితీస్తుందంటే. కాసేపు ఈ విషయాన్ని పక్కన పెట్టి ఇంకో విషయం గురించి మాట్లాడుకుందామంటే, అదేంటంటే స్వాభావికంగా పురుషులు ఉద్రేకపరులు, ఆవేశపరులు. అట్లాగే స్వాభావికంగా స్త్రీలు ఉద్వేగపరులు, వాళ్ళు ఎమోషనల్ బీయింగ్స్ అన్నమాట. ఈ ఎమోషన్స్ అనేవి చాలాసేపు ఉంటాయి, చాలా కాలం పాటు ఉంటాయి, అవి పర్మనెంట్ మెమరీగా ఉంటాయి స్త్రీలలో. కానీ పురుషుడు అలా కాదు, హడావిడి చేసేస్తాడు, చిరాకు పడతాడు, ఒక్కోసారి తిట్టేస్తాడు. కానీ వీళ్ళని తొందరగా మర్చిపోయి మళ్ళీ ఆయన రొటీన్లో ఆయన పడతాడు. ఇది వీళ్ళిద్దరి మధ్య ఉన్న తేడా అనమాటండి. నేను ఇందాక చెప్పాను కదా, పురుషుడు గోల్ ఓరియంటెడ్, స్త్రీ మల్టీ టాస్కర్, అంతే కదండి. ఒక్కసారి పురుషుడు ఈ మల్టీ టాస్కింగ్లోకి వస్తే ఎలా ఉంటుందో చూద్దామండి. అంటే భార్య 4 రోజులు వాడు తల్లిగారి ఇంటికి వెళ్ళింది అనుకోండి, ఒక్కడే ఉండవలసి వచ్చింది అనుకోండి, అప్పుడు చూడండి తప్పనిసరిగా పాలు పొంగిపోతూ ఉంటాయి, కూర మాడిపోతూనే ఉంటుంది, చిరాకు పుడుతూ ఉంటుంది. అంటే ఓపిక ఇక్కడ పురుషుడికి ఉండదండి. ఎందుకంటే అతని కాన్సన్ట్రేషన్ అంతా కూడాను ఇందాక నేను చెప్పాను కదా, గోల్ ఓరియంటెడ్గా ఉంటుంది. అయితే ఇక్కడ కూడాను మనం ముఖ్యమైన విషయాన్ని మర్చిపోకూడదు. బయట ఎంత తిరిగినా కూడాను శాంతి స్థానం వచ్చేసి గృహము, భార్య అండి, అంతే. ఈ రెంటిని పురుషుడు సంయమనంతో చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అలా చూసుకోలేదనుకోండి, పురుషుడు ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే నాగింగ్కి గురిగాక తప్పదు. సరే, కొన్నిసార్లు కుదరదండి, కొన్నిసార్లు కుదరదు, ఓకే. అప్పుడేం చేయాలంటే భార్యను కూర్చోబెట్టాలి, అవసరమైతే పిల్లలను కూడా కూర్చోబెట్టాలి, వాళ్ళని కన్విన్స్ చేయాలి కదా. కన్విన్స్ చేసి ఆల్టర్నేటివ్ని సజెస్ట్ చేయాలి. అలా సజెస్ట్ చేసినప్పుడు ఆ ఆల్టర్నేటివ్ని తప్పకుండా అమలు జరపాలి. ఇక్కడ కనుక వైలేషన్ జరిగిందనుకోండి, మళ్ళీ నాగింగ్కి బరైపోతాడు భర్త. ఇది అనుభవిస్తే కానీ తెలియదండి. ఇప్పుడు నేను ఏదో చెప్తున్నాను, మీరు ఏదో వింటున్నారు, కానీ నమ్మకం కోల్పోయిన మరుక్షణం నాగింగ్ స్టార్ట్ అయిపోతుందండి, క్వశ్చనే లేదు. అయితే ఇక్కడ స్త్రీలు కూడాను వాస్తవాన్ని గ్రహించి అర్థం చేసుకొని కోఆపరేట్ చేయాలి. అంటే ఏది ఏమైనా ఇద్దరు ఒక విషయం గురించి చాలా సంయమనంతో జాగ్రత్తగా ఆలోచించి ఒక కంక్లూషన్కి రావాలండి, తెగదాగా లాగకూడదు. బోధమైనంత పుస్తకాలు చదువుతూ ఉంటే ఒక చోట ఒక విషయాన్ని విన్నానండి. అదేంటంటే, ఒక సైకాలజిస్టు దగ్గరికి భార్యాభర్తలు ఇద్దరు వస్తారు. వాళ్ళు చెప్పిందంతా వింటాడు, 4 గంటలు వింటాడు. ఏదో సొల్యూషన్ ఇద్దామని అనుకుంటాడు కానీ ఎంత చెప్పినా కూడా వీళ్ళిద్దరు వెంటలేదు. అప్పుడు ఏం చేశాడంటే, మరుసటి రోజు రమ్మని భర్తకి చెప్పాడు, ఆ తర్వాత రోజు రమ్మని భార్యకి చెప్పాడు. సో పురుషుడికి ఏం చెప్పాడంటే, నాన్న ఓ పని చేయి, స్త్రీని కొంచెమే అర్థం చేసుకొని ఎక్కువగా ప్రేమించు. ఎందుకంటే స్త్రీని అర్థం చేసుకోవడం చాలా కష్టం. కాబట్టి నువ్వు చేయవలసింది ఒకటే, స్త్రీని కొంచెం మాత్రమే అర్థం చేసుకో, ఎక్కువగా ప్రేమిస్తే ఆమె సామాజిక భద్రతని పొందినట్లయితుంది, నా భర్త నా వాడని అనుకుంటుంది అని చెప్పాడు. ఆ తర్వాత రోజు స్త్రీ వచ్చింది కదా, అంటే భార్య వచ్చింది కదా, భార్యకి ఏం చెప్పాడంటే, అమలు ఓ పని చేయి, నువ్వు చెప్పిందంతా విన్నాను, మీ ఆయన ముందు చెప్తే బాగుండదు, కాబట్టి ఇప్పుడు నీకు
పర్సనల్గా ప్రత్యేకంగా చెప్తున్నాను. అదేంటంటే, నీ భర్తని నువ్వు కొంచెమే ప్రేమించు, ఎక్కువగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అని అన్నాడంటే. చూడండి ఎంత లౌక్యంగా ప్రవర్తించాడు ఈ సైకాలజిస్ట్. ఇక్కడ స్త్రీలు కూడాను ఒకటి గమనించాలండి. అదేంటంటే, పురుషుడి యొక్క చివరి ప్రయత్నం ఏదన్నా ఉంది అంటే పగలంతా బయట ప్రపంచంతో యుద్ధం చేసి ఇంటికి వచ్చి భార్య సేవలో సేద తీరటం, అంతే కదండి. ఎన్నో డిక్కి మక్కిలు తింటాడు బయట. బాసు ఆ రోజు ఉగ్రరూపం దాల్చి ఉండవచ్చు, లేకపోతే ఇతను మార్కెటింగ్లో అనుకున్న టార్గెట్ రీచ్ కాకపోయి ఉండవచ్చు. అలా బయట ప్రపంచంతో యుద్ధం చేసి చివరికి అతను కోరుకునేది ఒకటే, ఇల్లు ప్రశాంతంగా ఉండాలి, భార్య నన్ను అర్థం చేసుకునే వాతావరణంలో ఉండాలి అని అనుకుంటాడంటే. ఇది ఒక విధంగా చెప్పాలంటే చాలా సున్నితమైన విషయం. స్త్రీలు కనుక దీన్ని పట్టుకుంటే వారు కూడాను ప్రశాంతంగా ఉంటారండి. శాస్త్రం కూడా ఏం చెప్పిందంటే, గృహము భార్య ఈ రెండు శాంతి స్థానాలు పురుషుడికి అని ఇందాక నేను చెప్పాను కదా. అది అయితే ఈ విషయాన్ని కూడాను పురుషుడు తేలిగ్గా కొట్టేయకూడదండి. పురుషుడు తేలిగ్గా కొట్టేయకూడదు. స్త్రీ ప్రేమతో చేసే ప్రతి చిన్న పనిని మర్చిపోకుండా ఒక బాధ్యతగా హృదయపూర్వకంగా అభినందించాలి, అంతే. అంతేగాని ఆమె ఏదో వండి పెట్టింది తినేసి హాయిగా గురుగా నిద్రపోవటం కాదు. ఆమె ఏదైనా ఒక మంచి పని చేసింది, ఆమె చేసిన పని వల్ల పిల్లలకి స్కూల్లో మంచి అభినందనలు లభించింది. ఇలా ప్రతి చిన్న విషయాన్ని చాలా మెటిక్యులస్గా పురుషుడు గమనించి స్త్రీని అభినందిస్తూ ఉండాలి. ఆమె ప్రశంసను కోరుకుంటుందండి భర్త నుంచి. బయట వాళ్ళు ఎంతైనా ప్రశంసనిచ్చామండి, పురుషుడు ప్రశంసిస్తే అసలు ఆమెకి ఆ రోజంతా చాలా గొప్పగా ఆనందంగా ఉంటుంది. ఇక్కడ స్పర్శ కూడాను నిజంగా చెప్పాలి అంటే అద్భుతాలు చేస్తుందండి. ఈ పురుష ప్రపంచాన్ని వేధిస్తున్న అతిపెద్ద సమస్య ఏంటంటే, ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంటుంది నస అండి, సతాయింపు. ఇది ఎంత వాస్తవమో, పురుషుడు స్త్రీని అర్థం చేసుకోవలసిన తీరులో అర్థం చేసుకోవటం లేదు అనేది కూడాను అంతే వాస్తవం అండి, అంతే వాస్తవం. ఇప్పుడు ఒక భార్య యొక్క సైకాలజీని, భర్త యొక్క సైకాలజీని మనం ఇంటర్స్పర్సింగ్ చేద్దామండి. ఇంటర్స్పర్సింగ్ చేసినప్పుడు ఈ స్త్రీ పురుషుల యొక్క అంటే భార్యాభర్తల యొక్క ఈ కనెక్టింగ్ పాయింట్స్ ఉన్నాయి చూసారా, ఇవి ఎంత ఎక్కువగా ఉంటే వాళ్ళిద్దరి మధ్య అంత అండర్స్టాండింగ్ ఉన్నట్టు, అంత అడ్జస్ట్మెంట్ ఉన్నట్టు. లేకపోతే ఈ కనెక్టింగ్ పాయింట్స్ని వాళ్ళు పెంచుకోవాల్సి వస్తుంది. అయితే ఇక్కడ ఏమిటి వీళ్ళిద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్ కారణం ఏంటి అని కనుక ఆలోచిస్తే, అంటే మిస్అండర్స్టాండింగ్ కారణం అంటే ఒకటేలేండి, ఈ పురుషులు నాగింగ్ ఎందుకు గురవుతున్నారు అన్నదాన్ని కనుక ఆలోచిస్తే, అంటే నా ఉద్దేశంలో మానవాళిని పట్టి కుదిపేస్తున్నది ఏదన్నా ఉంది అంటే దహం అండి, దహం అంతే. దాన్ని కాసేపు పక్కన పెట్టి జీవితాన్ని ఒక ఫన్ గేమ్గా కనుక ఎంజాయ్ చేస్తే అప్పుడు నాగింగ్కి మనం కొంచెం దూరంగా వెళ్ళిపోవచ్చు అండి. అంటే ఆ నాగింగ్ని ఒక విధంగా తక్కువ చేసుకోవచ్చు. మా చిన్నప్పుడు పెద్దవాళ్ళు ఒక మాట అంటూ ఉంటారండి, అదేంటంటే ఇల్లు ఇరకాటం ఆలి మరకటం అని. మరకటం అంటే కోతి అన్నమాట. ఇది పాతకాలపు సామెత. ఇది సమాజంలోని అభద్రతా భావాన్ని సూచిస్తుంది. దీని అర్థం ఏంటంటే, అంటే ఇల్లు ఇరకాటం ఆలి మరకటం. దీని అర్థం ఏంటంటే, ఇల్లు ఇరుగ్గా ఉంటే బంధువులు వచ్చి తిష్ట వేయడానికి వీలుండదు. పెళ్ళాము అంటే భార్య అందవికారంగా గనక ఉంటే వేరే మగవాడు తన భార్యపై కన్ను వేయడు అన్నది దీని అర్థం అండి. దాదాపు 10-15 ఏళ్ళ క్రితం నాకు ఒక మంచి మిత్రులు ఉన్నారు, సుధాకర్ గారు అని చెప్పేసి, ఆయన ఇంజనీరు. ఆయన ఏమన్నాడంటే, అంటే కొత్త భాషని చెప్పాడు అనమాట దీనికి. ఆయన ఏమన్నాడంటే, ఏం లేదు కిరణ్, ఎంత వదులాడుకున్నా ఎంత కసుబుసుమన్నా పడగ్గది కనుక ఇరుగ్గా ఉంటే
ఆ స్పర్శ వల్ల వాళ్ళ మనసులు కలిసే అవకాశం ఉందయ్యా. కాబట్టి ఇల్లు ఎంత ఇరుగ్గా ఉంటే అంత మంచిది అని చెప్పాడంట. అది అంతవరకు నిజమో నాకు కూడా తెలియదు అనుకోండి. ఓ మంచి ఉదాహరణ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అదేంటంటే, ఆడవాళ్ళు చీరల షాప్కి వెళ్తూ ఉంటారుగా, దాని వెనకనే బిల్లు పే చేయడానికని పాపం భర్తలు కూడా వెళుతూ ఉంటారు కదా. ఇక్కడ చీర సెలక్షన్లో మాటికి భార్య భర్తను అడుగుతూ ఉంటుంది, ఇది బాగుందా, ఇది బాగుందా, ఇది బాగుందా అని చెప్పేసి. ఇక్కడ భర్త చాలా లౌక్యంగా ఉండాలండి. ఒకసారి బట్టల కొట్టుకు వెళ్ళినప్పుడు ఒక సేల్స్మెన్ చెప్పాడు, ఏం లేదు సార్, ఓ గంట కూర్చొని ఒక 200 చీరల కింద పడేయించింది అనుకోండి ఒక మహిళ, కానీ కరెక్ట్గా 5 minutesలో ఆమె ఏ చీర తీసుకుంటుందో నేను పట్టేస్తానండి అన్నాడు. అదేంటే బాబు అని అడిగారు. ఆయన ఒకటే మాట అన్నాడు, ఆమె కళ్ళు ప్రత్యేకంగా ఒక చీర మీద గనక దృష్టి పడ్డాయి అనుకోండి, దాన్ని 3-4 సార్లు టచ్ చేసి పక్కన పెట్టింది అనుకోండి, దాని గురించి జస్ట్ ఒక 3-4 seconds ఆలోచించింది అనుకోండి, టేక్ ఇట్ గ్రాంటెడ్ సార్, గంట కాదు 2 గంటల తర్వాత ఆమె తీసుకెళ్ళబోయే చీర అదే అని అన్నాడండి. అంటే సీనియర్ సేల్స్మెన్ ఈ స్త్రీ యొక్క ఐ కాంటాక్ట్ చీరతో ఎలా ఉంది అన్న దాని మీద చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాడనమాట. ఒక విధంగా చెప్పాలంటే ఆయన్ని మనం సైకాలజిస్ట్ అని కూడా అనాలండి. భర్త కూడా ఇక్కడ కొంచెం లౌక్యంతో ఉండాలండి. చాలా తరచుగా ఈ భార్యాభర్తల మధ్య చీరల కొట్టులో జరిగే విషయం ఏంటంటే, ఓ 3 చీరలు పెడుతుంది, భర్తను అడుగుతూ ఉంటుంది, ఏమండి మీకు ఏది నచ్చిందో చెప్పండి, మీకు ఏది నచ్చిందో చెప్పండి అని చెప్పేసి. తెలివైన భర్త అయితే ఇది నచ్చింది కానీ దానికంటే ఇది బాగా నచ్చింది అని అంటూ మళ్ళీ వెంటనే ఆ చేయి తీసి ఇది కూడా నచ్చిందనుకో అని చెప్పి నానుస్తూ ఉంటాడు. నానుస్తూ ఏం చేస్తాడంటే తెలివిగా భార్యతో ఒక మాట అంటాడు, చెప్పు అసలు నీకేం నచ్చిందో చెప్పు, ఏం పర్వాలేదు చెప్పు, రేటు గీటు గురించి పట్టించుకో మాకు, నీకేం నచ్చిందో చెప్పు అని ఒక భరోసా ఇచ్చినప్పుడు స్త్రీ వెంటనే నాకు ఈ చీర నచ్చింది అని చెయ్యి వేసే లోపల అదే చీర మీద ఈ భర్త కూడా చేసి కరెక్ట్, నీకు ఇది నచ్చింది కదా, నాకు కూడా అదే నచ్చింది, ఇది కట్టుకుంటే నువ్వు చాలా సూపర్గా ఉంటావు, చాలా బాగుంటావు అని కనుక అనగలిగాడు అనుకోండి, ఆటోమేటిక్గా చిరునవ్వుతో ఆ చీరని పక్కన పెట్టి ప్యాక్ చేయించుకుంటాం. ఎంత లౌక్యంగా కనుక పురుషుడు ఉన్నట్లయితే వాళ్ళ సంసారం చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇది చూడటానికి జోక్గా ఉంటుంది కానీ ఇది నాకు ఆలోచిస్తూ ఉంటే ఆ సేల్స్మెన్ ద్వారా నాకు తెలిసిన విషయం అనమాట. ఇంకొక విషయం ఏంటంటే, తెగేదాకా లాక్కూడదని చెప్పేసి ఇందాక ఒక మాట అన్నాను కదా, దానికి కొత్త కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. అదేంటంటే, ఇది స్త్రీ పురుషులు ఇద్దరికీ వర్తిస్తుంది. ఈయన ఇంతే, లేకపోతే ఈమె ఇంతే, ఇంకోలా ఉండడానికి కుదరదు, కాబట్టి మనం పట్టించుకోవలసిన అవసరం లేదు అన్న ఒక ఇదమిద్దమైన ఒక నిర్ధారణకి రావాలండి స్త్రీ కానీ పురుషుడు కానీ. అంటే ఏంటంటే, ఇప్పుడు కొంతమంది స్త్రీలు ఉన్నారు, ఏ విషయాన్ని చిన్నగా చెప్పరు, కొంచెం చిరాగ్గా చెబుతారు. అండ్ బజార్కి వెళ్ళి కొంచెం అవి పట్టునండి అని అంటారు. సున్నితమైన పురుషుడైతే ఈ విషయాన్ని మెల్లగా చెప్పచ్చు కదా, ఏమంత చిరాగ్గా తీసిపరేసినట్టుగా చెప్తుంది ఏంటి అని అనుకున్నాడు అనుకోండి, కొత్తల్లో కొంచెం యుద్ధం జరుగుతుంది. తర్వాత వీలైన తొందరగా ఈమె తత్వం ఇంతే, మనసులో ఏమి ఉండదు, అలా 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 విసిరేసినట్టుగా మాట్లాడుతుంది. పోన్లే అని అనుకున్నాడు అనుకోండి, అతను నిజంగా గొప్ప మనిషి కింద లెక్కండి. అందువలన నేనేమంటానంటే, స్త్రీకి కానీ పురుషుడికి కానీ ముందు తత్వం కనుక బోధపడితే ఏ సమస్య ఉండదండి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి షీ ఈస్ జస్ట్ లైక్ దట్ ఆర్ హీ ఈస్ జస్ట్ లైక్ దట్ అండ్ హీ ఆర్ షీ కెనాట్ బి అదర్వైజ్. వదిలేద్దాం, ఏముంది, తత్వం అంతే.
మిగతా అన్ని విషయాల్లోనే మామూలుగానే ఉంటున్నారు కదా అని కనుక అనుకుంటే నాగింగ్ మీద మనం అద్భుతమైన పట్టు సంపాదించవచ్చండి. ఇంకొక రకం ఆడవాళ్ళు ఉన్నారు. అది ఏంటంటే వాళ్ళ ప్రేమను కూడాను నాగింగ్ రూపంలో చూపెడుతూ ఉంటారండి. అసలు ఈ టైప్ ఆఫ్ నాగింగ్ని అర్థం చేసుకోవడానికి పురుషుడికి కొంత పరిజ్ఞానం ఉండాలి, సంయమనం కూడా అవసరమే. ఆట పట్టిస్తూ ఉంటారు వాళ్ళ పని పూర్తి అయ్యేదాకా. వాళ్ళకి చిరాకే ఉండదు, అదొక ఆటలాగా ఉంటుంది. కానీ ఇక్కడ పురుషుడికి చిరాకుగా ఉంటుంది. అందులో మళ్ళీ స్త్రీ యొక్క ప్రేమ మిళితమై ఉంటుంది. అక్కడ గనక పురుషుడు జాగ్రత్తగా కనుక ఉండి అర్థం చేసుకున్నట్లయితే వాళ్ళిద్దరి మధ్య ఏమీ ఇబ్బంది ఉండదండి. ఇది ఎంతవరకు నిజం అని కనుక నన్ను అడిగితే నేను ఒకటే చెబుతా, ఇది ఎవరికి వారు విశ్లేషించుకోవాల్సిన విషయం అండి. ఇక్కడ ఒక డౌట్ అండి, అంటే మీ డౌట్గా నేను చెప్తున్నాను. అదేంటంటే ఈ నాగింగ్ అనేది ఆడవాళ్ళకే ఎక్కువగా ఎందుకు ఆపాదించబడుతుంది అని కనుక మనం ప్రశ్న వేసుకుంటే నాకు తట్టిన ఆలోచన ఏంటంటే స్త్రీలు మానసికంగా బలవంతులండి, పురుషులు శారీరకంగా బలవంతం. అందుకనే స్త్రీని చూడండి, శక్తి స్వరూపిణి అన్నారు. అంటే స్త్రీని ఎప్పుడూ కూడాను స్త్రీ దేవతతోనే పోల్చారు. అలాగే ప్రకృతితో కూడా పోల్చారు కవులు. స్త్రీని ప్రకృతితో ఎందుకు పోల్చారంటే ప్రకృతి ఎంత సుందరంగా ఉంటుందో అంత ప్రళయాన్ని కూడా సృష్టిస్తుంది. ఈ ప్రళయానికి భాష్యాన్ని మనం ఇక్కడ నాగింగ్ అని కాసేపు మాట్లాడుకుంటున్నామండి. కాబట్టి కొన్ని విషయాల్లో స్త్రీని కొంచెం లైట్గా తీసుకుంటే పెద్ద ఇబ్బంది పడక్కర్లేదండి. నేను దీని గురించి నోట్స్ రాసుకుంటూ ఉన్నప్పుడు ఇంటర్నెట్లో వెతికితే నాకు ఒకటి కనపడింది అనమాట. అదేంటంటే ఒక భార్య ఆమె భర్తతో ఇలా అంటుందట, ఏమనంటే, చూడు మై డియర్, నాది సతాయింపు నస అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నేను స్థిరంగా ఒక అభిప్రాయానికి వచ్చి అదే మాటని మార్చకుండా నేను చెప్తున్నాను, కానీ నువ్వే అర్థం చేసుకోవట్లేదు అని. అంటే స్త్రీ మనసు అంత బలంగా ఉంటుంది కాబట్టి దాన్ని మొక్కలు చేయడానికి పురుషుడు ప్రయత్నించాడు అనుకోండి, అలసిపోతాడంతే. కాబట్టి వీలైనంత వరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి ఓపికతో, అంటే సంయమనంతో కూర్చోబెట్టి కన్విన్స్ చేసి, వీలైతే పోస్ట్పోన్ చేసి, పరిస్థితులు అనుకూలించినప్పుడు నేను తప్పకుండా ఈ పని చేస్తానని చెప్పగలిగితే కొంతవరకు పురుషుడు విజయం సాధించినట్లే. ఇలాగే ఇంటర్నెట్లో వెతుకుతుంటే నాకు ఇంకో విషయం కనిపించింది. అదేంటంటే నైపుణ్యం ఉన్న రైతు గుర్రాన్ని పోటీలో సరిగ్గా నియంత్రించలేకపోవచ్చునేమో, కానీ స్త్రీ కనుక ఒక స్థిరమైన అభిప్రాయానికి వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఆ మార్గం నుంచి ఆ స్త్రీ వైదొలగదండి, ఆ మాట నెగ్గించుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే ఆమె పదే చెబుతున్న మాటని సతాయింపు అని లేకపోతే నస అని అనుకోనంతసేపు, అంటే పురుషుడు అనుకోనంతసేపు ఆమె ఆ పురుషుడిని ప్రేమిస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే పురుషుడు చిరాకు పడిపోయాడు అనుకోండి, ఆ క్షణంలో ఈ స్త్రీ ఆ పురుషుడిని ప్రేమించడం ఆపేస్తుందట. కాబట్టి ఇక్కడ సంయమనాన్ని, లౌక్యాన్ని ప్రదర్శించవలసిన అగత్యం పురుషుడికే ఉంది, అంతేనండి. అంటే కొంతమంది స్త్రీలు ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారండి. ఇందాక నేను ఒక మాట అన్నాను, మీకు గుర్తుందా? స్త్రీ ఏది మర్చిపోదు, పురుషుడు దేన్ని గుర్తుపెట్టుకోడు. కాబట్టి పురుషుడు మర్చిపోయిన దాన్ని కనుక స్త్రీ గుర్తు చేస్తే దాన్ని పురుషుడు నాగింగ్గా భావించే ప్రమాదం ఉందండి. ఏదో ఒక విషయం చెప్తుంది, ఒక విధంగా ముఖ్యమైన విషయమే, చివరికి సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికి దాన్ని మర్చిపోతాడు.
అప్పటికే ఇంట్లో వాతావరణం అది లేకపోతే జరగనంతగా ఉంటుంది. అక్కడ చిరాకు పడ్డాడు అనుకోండి, చిరాకు పడి భార్యని చిరాకు పెట్టి తోలనాడాడు అనుకోండి, అసలు ఆ కుటుంబం విలువైపోతుందండి 10 మందిలో. కాబట్టి అక్కడ పురుషుడు సంయమనంగా ఉండాలి. ఇవన్నీ కూడా ఏంటంటేనండి, సైకలాజికల్గా విశ్లేషించుకుంటూ పోతూ ఉంటే నాకేమనిపించిందంటే, మనం పురుషుడికి ఎక్కువ సలహాలు ఇవ్వాలేమో అని అనిపించిందండి. ఇక్కడ ఇంకొకటి ప్రశంస, ఇది చాలా ముఖ్యమైన విషయం అండి, చాలా ముఖ్యమైన సైకలాజికల్ ఇష్యూ అనమాట. అదేంటంటే, పురుషుడు స్త్రీని ప్రశంసించడం మర్చిపోయినప్పుడు, అంటే ప్రశంసించవలసిన చోట ప్రశంసించాల్సిందే, తప్పదు. ఒకవేళ కనుక మర్చిపోయాడు అనుకోండి, ఇద్దరూ కలిసి మోయవలసిన సంసారం అనే ఈ కాడి ఉంది చూసారా, అది బరువు ఎక్కుతుంది. కాబట్టి నేను ఒకటే మాట అంటాను, కొంచెం పొగుడుతున్నట్టు నటించవయ్యా బాబు అని చెప్పేసి, అంతే, నటించాల్సిందే. ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, అది పెద్ద కష్టమేం కాదు, కానీ ఒక్కొక్కసారి వాళ్ళు దాన్ని గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటారన్నమాట. ఏదో ఒక విధంగా దాన్ని ఎదుర్కొంటూనే ఉంటారు. అప్పుడు పురుషుడు నిజంగా నువ్వు కాబట్టి తట్టుకున్నావు, కానీ ఇంకొకళ్ళు అయితే పిచ్చెక్కిపోదురు సుమా, నువ్వు నాకు ఇక్కడే నచ్చుతావు, సమస్య వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా డీల్ చేస్తావు, నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ అని అన్నాడు అనుకోండి. ఎప్పుడన్నా ఆమె ఒక సమస్యను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆమెకు మరింత బలం ఇచ్చినట్లయితుందండి. అలాగే టాపిక్ కొంచెం పెద్దదేనండి, టాపిక్ కొంచెం పెద్దదే, ఎవరు వింటారు ఎవరు వినరని కానీ కాదు, కానీ నా ఆలోచనలన్నీ పెట్టాలి అనే ప్రయత్నం నేను చేస్తున్నాను. చాలామంది పురుషులు గమనించని సూక్ష్మం ఒకటి ఉంది. అదేంటంటే, అది పెళ్ళైన తర్వాత తెలుస్తుందిలేండి. పెళ్ళికి ముందు కానీ, ప్రేమించేటప్పుడు కానీ, లేకపోతే పెళ్ళైన కొత్తల్లో కానీ ఈ పురుషుడు ఏం చేస్తాడంటే, వయసు వేళ్ళు ఎక్కువగా మాట్లాడి తన బలహీనతలను బయటపెట్టి స్త్రీకి దొరికిపోతాడు. అయితే స్త్రీ తెలివిగా ఏం చేస్తుందంటే, అంటే పెళ్ళికి ముందు ప్రేమలో ఉన్నప్పుడు కానీ, పెళ్ళి తర్వాత ప్రేమలో ఉన్నప్పుడు కానీ స్త్రీ ఏం చేస్తుందంటే, వాటన్నిటిని జాగ్రత్తగా రిజిస్టర్ చేసుకుంటూ ఉంటుంది, పర్మనెంట్ మెమరీలో పెట్టుకుంటుంది. మనవాడేమో అన్నీ మర్చిపోతాడు, అప్పుడు చేసిన వాగ్దానాలన్నీ మర్చిపోతాడు, ఏం మాట్లాడాడో కూడా మర్చిపోతాడు. కానీ స్త్రీ గుర్తుపెట్టుకుంటుంది, గుర్తుపెట్టుకొని ఆ విషయాల మీద నిజంగా డాక్టరేట్ సంపాదిస్తుందంటే. ఈ పిచ్చి మహానుభావుడికి ఇవన్నీ ఏమీ తెలియవు. ఎప్పుడైతే అతని బలహీనతల మీద దాడి చేయడం ప్రారంభిస్తూ ఉంటుందో, అంటే వాటితో ఆడుకోవడం ప్రారంభిస్తూ ఉంటుందో, పాపం అమాయకంగా ఈ పురుషుడు ఏం చేస్తాడంటే దానికి నాగింగ్ అనే ఒక పర్మనెంట్ స్టిక్కర్ని అతికిస్తాడట. వినటానికి బాగానే ఉంది, ఎంతవరకు నిజమో అన్నది ఎవరికి వారు సమాధానపరచుకోవాల్సిన విషయం అండి. ఇది పూర్తిగా వ్యక్తిగతం, అంతే కదా. వయసు వేళ్ళలో ఉన్నప్పుడు అమ్మాయికి అబ్బాయి ఏం వాగ్దానాలు చేశాడేమో మనకేం తెలుస్తుంది, తెలియదు కదా. కాబట్టి ఇది పూర్తిగా వ్యక్తిగతం అని నేను చెప్తున్నాను. ఇక్కడే ఒక మంచి కొటేషన్ కూడా ఉందండి. అదేంటంటే, ఒక భర్త అంటాడు, ఒక డిప్లొమాటిక్ హస్బెండ్ అంటాడు, ఏమనంటే, మై వైఫ్స్ నాగింగ్ ఈస్ లైక్ లివింగ్ నియర్ ది ఎయిర్పోర్ట్, ఆఫ్టర్ ఎ వైల్ యూ డోంట్ నోటీస్ అని అంటాడు. ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నప్పుడు ఉన్నట్టుండి పెద్ద సౌండ్తో విమానం వెళ్ళిపోతుందండి. ఆ సౌండ్ ఎంతసేపు ఉంటుంది, అది కనుమరుగు అయిపోయిన తర్వాత ఒక 5 సెకండ్లు 10 సెకండ్లో ఉంటుంది, అంతే కదా. మనం కూడా వాటిని పట్టించుకోకుండా కొంచెం జాగ్రత్తగా ఉంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నట్టు లెక్క అని చెప్పేసి ఎక్కడో నేను చదివానండి. ఒక్కొక్కసారి స్త్రీ ద్వారా పురుషుడు సర్ప్రైజ్ చేయబడతాడు. ఆ సర్ప్రైజింగ్ కూడాను అది నాగింగ్గా అనిపిస్తుంది, చాలా చిరాగ్గా అనిపిస్తుంది అనమాట. అప్పుడు అతను అసహనానికి గురవుతాడు.
ఈ అసహనం నిజంగా ఒక్కోసారి అపార్థానికి గురై అది న్యాయంగా కూడా అనుకునే భావన ఉంటుందండి, అనుకునే ప్రమాదం ఉంటుంది పురుషుడికి అనమాట. నేను సింపుల్గా అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, ఇప్పుడు కూడా చెప్తానండి. ఆ ఉదాహరణ ఏంటంటే, సాయంత్రం భర్త ఇంటికి వచ్చేసి సడన్గా భార్యగా ప్రపోజల్ పెట్టాడు అనుకోండి, సుజీ అంటే సుజాతలే, నేను 2 టికెట్లు పట్టుకొచ్చాను, ఇవాళ ఫస్ట్ షోకి వెళ్ళిపోదాము, బయట భోజనం చేద్దాము, కమాన్ గెట్ రెడీ అని చిటికలేసాడు అనుకోండి, అరగంటలో తయారు కావాల్సిన భార్య 5 నిమిషాల్లో తయారై రెడీగా బయటకు వచ్చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడెప్పుడు బయటికి వెళదామా అని ఆమెకు కూడా ఉంటుంది కదండి. ఎందుకంటే ఇల్లు ఒక జైలు అండి. అవే డోర్ కర్టన్లు, అవే సోఫా సెట్లు, అవే క్యాలెండర్లు, అవే అంట్ల గిన్నెలు, అదే గోల. కాబట్టి ఒక మార్పును కోరుకుంటుంది ఆమె ఎప్పుడు కూడా. అందుకు నేను నెలకోసారి ఈ సామాన్లు అక్కడ, ఆ సామాన్లు ఇక్కడ పెట్టి ఇల్లుని వీలైనంత ఆల్టర్నేట్ చేసుకుంటూ ఒక ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటుంది అనమాట. అది స్త్రీ తత్వం, మార్పు కోరుకుంటూ ఉంటుంది. ఆ మార్పుని కనుక పురుషుడు చూపెట్టగలిగితే ఆ స్త్రీని గౌరవించినట్లండి. అదే 6:30కి రావాల్సిన పెద్ద పని లేదని చెప్పేసి 5:30 10:00 వచ్చేసాడు అనుకోండి, హాయిగా ప్రశాంతంగా కూర్చున్నాడు అనుకోండి, ఆయన మూడ్ని గమనించేసి భార్య ఏమంటే వాళ్ళ సినిమాకి వెళ్దామండి అందనుకోండి, వెంటనే చిరాకు పడతాడు. ఇంత సడన్గా చెబితే నేను ఎట్లా రెడీ అవుతాను, పొద్దున పోయి సాయంత్రం వచ్చాను అని చెప్పేసి నో అనేస్తాడు. ఎందుకంటే సర్ప్రైజింగ్ అనేది స్త్రీ రిసీవ్ చేసుకుంటుందేమో కానీ పురుషుడు రిసీవ్ చేసుకోలేదు ఎక్కువసార్లు. మీతో మాట్లాడుతుంటే నాకు ఒక వాక్యం గుర్తుకొస్తుంది. అదేంటంటే, మాట్లాడటం నేర్చుకుంటే పోట్లాటలు తగ్గిపోతాయి అని. పోట్లాటలు ఎప్పుడు వస్తాయండి? కోపంలో ఉన్నప్పుడు వస్తాయి కదా. నువ్వు కోపంలో ఉన్నప్పుడు కూడా నువ్వు నిజంగా కనుక మాట్లాడగలిగితే అంతకు మించిన అద్భుతమైన ప్రసంగం నీ జీవితంలో ఉండదు అన్నాడు ఒకతను. నేను ఇంగ్లీష్లో చెప్పాలి అంటే, ఈవెన్ ఇన్ యాంగర్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు స్పీక్, దట్ విల్ బి ద గ్రేటెస్ట్ స్పీచ్ ఆఫ్ యువర్ లైఫ్ అన్నది ఒక కొటేషన్ అండి. ఇప్పటికే చాలా టైం అయిపోయిందండి, వీలైనంత తొందరలో ముగించే ప్రయత్నం చేస్తాను. ఒక్కటండి, చిరునవ్వుతో మాట్లాడటం, చిరుమందహాసంతో వినటం, ఈ 2కి మించిన గొప్ప భావ వ్యక్తీకరణ లేదండి. ఆలోచించండి. అక్కడ చెప్పండి, నిజంగా సతాయింపు చోటు ఉంటుందా? ఉండదు కదా. ఇంతవరకు ఏదో చెప్పేశాను కానీ ఒక్కటి మటుకు వాస్తవం అండి, ఒక్కటి మటుకు వాస్తవం. దీంతో నేను 1 నిమిషంలో ముగించేస్తున్నాను ఈ నా మాటని. మీరు నస అనండి, సతాయింపు అనండి, గోల అనండి, కించపరచడం అనండి, లేకపోతే హైటోన్ అనండి, చివరికి చిరాగ్గా మాట్లాడటం అనండి, ఏది ఏమైనా ఒక్కటి మటుకు మనం గుర్తుపెట్టుకోవాలండి పురుషులుగా. అదేంటంటే, స్త్రీలు కూడా గుర్తుపెట్టుకోవాలండి. ఉన్నటువంటి జీవిత భాగస్వామి మిస్ అయితే, ఆ మిస్ అయిన మరుక్షణం నుంచి ఒంటరివాడం అయిపోతామండి. మన తర్వాత పుట్టిన పిల్లలు మనల్ని ఓదార్చి ఎన్ని ఏర్పాట్లు చేసినా జీవిత భాగస్వామి లేని లోటును మటుకు మనం పూరించడం చాలా కష్టం అండి, చాలా కష్టం. ఆ ఒంటరితనంలో కూరుకుపోయిన మనకి ఒక్కొక్కసారి అనుకోకుండా గొంతులో బాధతో కూడిన ఒక గుటక పడుతూ ఉంటుందండి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అనమాట. కన్నీళ్లు తెలియకుండా చిప్పెళ్తాయి. ఒంటరితనం భరించలేనట్టు ఉంటుంది. పాత జ్ఞాపకాలన్నీ ముప్పెరిగమ్మి ఒక్కసారిగా నిద్రకు కూడా నువ్వు దూరం అయిపోతూ ఉంటామండి. అప్పుడు అనుకుంటాం, ఈ జీవిత భాగస్వామి నిజంగా భగవంతుడు నా కోసం పంపిన జీవిత భాగస్వామి అని. అప్పుడు అసలైన రియలైజేషన్ వస్తూ ఉంటుందండి. నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, ఈ మిస్సింగ్ ఆ ఫ్లైట్ పార్ట్నర్ అని చూసారా, దీన్ని ప్రతి స్త్రీ కూడాను ఎప్పటికప్పుడు జీవితంలో తప్పనిసరిగా అనుభవించాలండి. ఎందుకంటే ఎవరు ముందో ఎవరు తర్వాత చెప్పలేం కదా. కాబట్టి చివరిగా నా మాట ఒకటేనండి,
let us enjoy nagging also. And let us compromise with nagging also. So from now onwards, let us play a fun game with our life partner. Let us play fun game with life partner. అంతేనండి. మీకు అనిపించవచ్చు కిరణ్ గారు అంత బాగానే ఉంది, కానీ స్త్రీలనే మీరు ఓదార్చారు అని. నిజమండి, ఓదార్చాలి, తప్పదు. ఎందుకంటే అందరినీ వదిలేసి, ఇంటి పేరును కూడా వదిలేసి, మిమ్మల్ని నమ్మి మీ జీవితంలో ప్రవేశించి మీకు శరీరాన్ని అర్పించి వారసత్వాన్ని కూడా ఇచ్చింది కదండి. అటువంటిప్పుడు ఆమెను బాధ్యతగా మనం చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు చెప్పండి. కాబట్టి మీ ఔన్నత్యాన్ని ఆమెను అర్థం చేసుకోవటంలో, అది కూడాను సున్నితంగా అర్థం చేసుకోవడంలో ప్రయత్నించండి. నేను మళ్ళీ చెప్తానండి, వీళ్ళని తొందరగా స్టడీ చేయండి. స్త్రీని, ఆమెలో బలహీనత ఉండొచ్చు. ఎందుకంటే తండ్రి చాటుగా పెరిగింది కదా, తల్లి చాటుగా పెరిగింది కదా, అన్నల చాటుగా కూడా పెరిగింది కదా. ఒక్కసారి ఉన్నట్టుండి కొత్త ప్రపంచంలోకి వచ్చేసింది కదా. మరి ఆ బలహీనతలు కానీ, ఆ చిరాకులు కానీ అలా వెంట కూడా వచ్చేస్తాయి కదండి. కాబట్టి షీఈస్ జస్ట్ లైక్ దట్ అండ్ షీ కెన్ నాట్ బీ అదర్వైజ్. ఓకే, ఈ 1-2 విషయాలు అడ్జస్ట్ అయిపోదాం అని కనుక మీరు అనుకున్నట్లయితే, అది కూడా ఎంత తొందరగా రియలైజ్ అయితే మీ జీవితం అంత బాగుంటుందండి. ఆమె కూడా మీకు అద్భుతంగా కోఆపరేట్ చేస్తుంది. ఈ విషయం గురించి ఎంతైనా మాట్లాడచ్చండి, కానీ మరి రాత కానీ మాట కానీ ఎక్కడ ఆపితేనే అక్కడ మర్యాద కదా. అందువలన నేను ఈ విషయాన్ని ఎంతటితో ముగిస్తున్నానండి. చాలా పెద్దగా వచ్చింది కదా వీడియో, కానీ ఒకటండి, స్త్రీని స్త్రీగా పురుషుడు చూసుకోకపోతే మరి స్త్రీగా పురుషుని చూసుకుంటుందండి. నేను తప్పు చెప్పానా? పురుషుడిగా స్త్రీని చూసుకోకపోతే స్త్రీగా పురుషుడిని చూసుకోలేదండి. తప్పు మాట్లాడితే క్షమించాలి. సో ఇదండి ఈ వీడియోలోని సంగతి. పెద్దగా వచ్చినందుకు మీరు నన్ను అపార్థం చేసుకోవాలని భావిస్తున్నాను. ఇంతేనండి ఈ వీడియోలోని సంగతి. విన్నందుకు కృతజ్ఞతలు. ఈ వీడియో నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఎవరో ఒకళ్ళు ఆలోచిస్తారు, కదులుతారండి. బెల్ ఐకాన్ ఉంటుంది నొక్కండి, లైక్ బటన్ ఉంటుంది నొక్కండి, కామెంట్ బాక్స్లో మటుకు బ్రహ్మాండమైన మెసేజ్ని పెట్టండి. లేదు కిరణ్ గారు, మీతో మాట్లాడితే కానీ మాకు సంతృప్తిగా ఉండదు అని మీరు అనుకున్నారనుకోండి, హాయిగా నాతో మాట్లాడండి. నా పేరు మారుతి కిరణ్, పోరూరి మా ఇంటి పేరండి. అలాగే నా ఫోన్ నెంబర్ 9491063089. నమస్కారం.